కొందరు చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఉద్యమకారులు ఉన్నదంతా కోల్పోతారని, మన దగ్గర వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని కొందరు తప్పుపట్టారని విమర్శలు చేశారు. మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే? చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? ఇక జేఏసీ కన్వీనర్ గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమను తిరస్కరించిన ప్రజలే తప్పు చేస్తారని, నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు, కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా, ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. 1 నేషన్ 1 ఓటు కాన్సెప్ట్ వెనుక కుట్ర ఉందన్నారు. సామాన్యుల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే ఎస్ఐఆర్ రూపంలో తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చిండ్రు, ఆ ఓటు హక్కును కాలు రాయడానికి కుట్ర జరుగుతుంది. కమ్యూనిస్టు సోదరులు గ్రామాలలో చైతన్యం తీసుకురావాలి. చదువుకోవడానికి అవకాశం లేని నిరుపేదలను ఎన్నో నిబంధనలు పెట్టి వాళ్ళ ఓటు హక్కును కాలు రాస్తే రేపు వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకున్న భూమి ఉండదు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఉండదు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణచేయాలన్న ఆలోచన ఉంది. ఈరోజు దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి.